నమస్కారం. స్వాగతం మీ అందరి యూట్యూబ్ అస్ట్రాలజీకి. ఇవాల్టి జూలై 3 కర్కాటక రాశి వారికి అదృష్టం బరువెక్కే రోజు. పనుల్లో పురోగతి, ఆర్థికంగా ఊపిరి పీల్చే రోజు, కానీ కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభావితం చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. జూలై 3, 2025 కర్కాటక రాశి దినఫలాలు. గ్రహస్థితి విశ్లేషణ. చంద్రుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. దీనివల్ల మీ మనోధైర్యం పెరుగుతుంది. కాని శని నెగటివ్ దృష్టి ఇవ్వడం వల్ల అనుకోని ఆలస్యం లేదా ఒత్తిడులు కలగవచ్చు. బుధుడు కూడా లాభస్థానంలో ఉండడం వలన ఆర్థికంగా మెరుగులు కనిపించొచ్చు. సర్వసాధారణ ఫలితాలు తెలుసుకుందామండి. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయంలో విజయం సాధిస్తారు. కాని కొన్ని ప్రణాళికలు ఆలస్యం కావొచ్చు. తల్లిదండ్రులు, పెద్దల మాటలు వినడం మేలు చేస్తుంది. ఉదయం శుభప్రారంభం అవుతుంది, మధ్యాహ్నం తేడాలు ఉండవచ్చు. ఉద్యోగం మరియు వ్యాపారం వివరాల్లోకి వెళితే ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపించవచ్చు. పై అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. తక్కువ తప్పిదం కూడా పెద్దదిగా మారవచ్చు. వ్యాపారవేత్తలకు కొంత లాభసాధ్యత ఉంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మకంతో ముందుకెళ్లండి, కానీ లిఖితపూర్వక ఒప్పందాలు తప్పక చేయండి. ఆర్థిక ఫలితాలు వచ్చేసరికి ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు ఉన్న నియంత్రణలో ఉంటాయి. పెట్టుబడులు చేయాలనుకుంటే తల్లి లేదా భార్య సలహాలు తీసుకోవడం మంచిది. వ్యయాలలో మితిమీరిన ఖర్చులు లేకుండా జాగ్రత్త వహించాలి. ఫైనాన్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు చేస్తే ప్రగతి ఉంది, కానీ సరైన గణన అవసరం. ప్రేమ మరియు దాంపత్య జీవితం వివరాల్లోకి మనం వెళ్తే ప్రేమలో ఉన్నవారికి అనుకున్నది జరుగుతుంది. మీ ప్రేమను అంగీకరించే అవకాశం ఉంటుంది. కొంత దూరంగా ఉన్నవారు మళ్లీ కలిసే అవకాశం ఉంది. దాంపత్య జీవితం మెరుగ్గా ఉంటుంది. జంటల మధ్య అనుబంధం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఓపికగా మాట్లాడండి, పాత గొడవలు తేలికగా పరిష్కరించబడతాయి. కుటుంబ జీవితం గురించి వివరాల్లోకి వెళితే కుటుంబంలో శాంతి స్థిరంగా ఉంటుంది. పెద్దవారి ఆరోగ్యం మెరుగవుతుంది. పిల్లలతో సరదాగా గడిపే అవకాశం ఉంటుంది. వాస్తు మార్పులు అనుకూలంగా ఉంటాయి. విద్యారంగం వివరాలు మనం చూసినట్లయితే విద్యార్థులకు ఈ రోజు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యమైన పరీక్షలు, పోటీ పరీక్షలలో అనుకూలత ఉంది. బోధనలో శ్రద్ధ పెరుగుతుంది. స్నేహితుల సలహాలు ఉపయోగపడతాయి. ఆరోగ్యం గురించి మనం తెలుసుకుందాం అండి. ఆరోగ్యం పట్ల ఈ రోజు జాగ్రత్త అవసరం. ఉదయం తలనొప్పి, ఒత్తిడిగా ఉండవచ్చు. వయోవృద్ధులు ఛాతీ, జీర్ణకోశ సమస్యలపై జాగ్రత్త వహించాలి. మంచి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి అవసరం. ప్రయాణ సూచనలు తెలుసుకుందామండి. ప్రయాణాలు అనుకోకుండా రద్దు కావచ్చు. కొన్ని ప్రయాణాలు వాయిదా పడవచ్చు. శుభప్రయాణాల కోసం ఉదయం ప్రారంభించడం మంచిది. భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ సమయాలు తెలుసుకున్నట్లయితే శుభముహూర్తం ఉదయం 9:15 నుండి ఉదయం 11:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30. యమగండం ఉదయం 7:30 నుండి 9. ప్రత్యేక సూచనలు, పరిహారాలు తెలుసుకున్నట్లయితే ఈరోజు చేయవలసినవి: నల్ల బట్టలు ధరించకండి. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వండి. కనీసం ఒక మొక్క నాటి నీరు పోయండి. మీ ఇంటి తలుపు ముందు కొంచెం ఉప్పు నీటితో శుభ్రం చేయండి. ఈరోజు మంత్రం వచ్చేసరికి ఓం నమః శివాయ 108 సార్లు జపించండి. దానం చేయవలసి వివరాల్లోకి వెళ్తే పాల ఉత్పత్తులు, తెల్ల బట్టలు, పల్లీలు లేదా బెల్లం. రాశి ఆధారంగా పచూసేద్దాం అండి. ప్రేమలో ఉన్నవారికి విరహం ముగించి మీ ప్రేమకు కొత్త దారులు తెరుస్తుంది. అయినా మీ ప్రేమను తేలికగా తీసుకోవద్దు.
పెళ్లి కావలసిన వారికి ఇంటి పెద్దలతో మాట్లాడి సంబంధాలు మొదలుపెట్టేందుకు అనుకూలమైన సమయం. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇంటర్వ్యూలకు మంచి అవకాశం. శ్రమను తగ్గించకండి. వ్యాపారంలో మార్పులు అనుకునే వారికి కొత్త భాగస్వామ్యాలు కలిసిరావచ్చు. కాని ఒప్పందాలు చదివి సంతకం చేయండి. గృహిణుల కోసం ఇంట్లో సృజనాత్మక పనులు చేయడానికి మంచి రోజు. చిన్న హెచ్చరికలు మాత్రం అవసరం. వారాంతపు ఫలితాల సూచన. ఈ వారంలో జూలై 3 నుండి 7 వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి భాగం జూలై 3-5 కొంత ఒత్తిడిగా ఉండొచ్చు, కానీ జూలై 6 మరియు 7లో పాజిటివ్ పరిణామాలు కనబడతాయి. ముఖ్యంగా జూలై 6న శుభ సంఘటనలు జరగవచ్చు. ఉపసంహారం. కర్కాటక రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు, కొంత ఒత్తిడి రెండూ ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం ఖాయం. కుటుంబంలో శాంతిని కాపాడేందుకు ఓపిక అవసరం. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. ఈరోజు కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓర్పు, శాంతి, సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.